ఉదయం 5:10 విశాల్ ఆరెక్కు బిగ్ బాస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇది మన శ్రీశైలం ట్రిప్ సెకండ్ వీడియో అనమాట. అండ్ ఈ వీడియోతో మనం ఎండ్ చేసేసుకున్నాం. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి December 26. అండ్ ఈరోజే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఇవాళ వస్తున్నందుగా ఉదయం 5 గంటలకి మేమైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. దర్శనం అయ్యాక వచ్చి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకున్నాం. काल से जो है आया, शून्य स्थान में वो है समाया, अनंत नभ पे जो है छाया, अनहद नाद जिसने सुनाया. जल वायु धरती अग्नि आकाश अनंत हर राग रंग, डमरू नाद से सृष्टि बनाई, रचा दिव्य और भव्य प्रसंग. शोर डमरू का जोर नस नस में अब रहा गूंज गूंज, इस दिव्य नाद पर ब्रह्म ताल पर पांडव नृत्य करे वो घोर. अनंत न आदि न अंत, जो पाप पुण्य से परे रहे, जो सोच की हदों तक फैला और सोच से परे भी रहे. सन्यासी तपस्वी बैरागी भोगी वो गृहस्थ संसारी, झूम झूम के नृत्य रचाया, अगले ही पल निश्चल साया. योगी ने राह बताई, योग ज्ञान की भेंट चढ़ाई, योग पंथ की नींव रखी और योग क्रांति की आस जगाई. సో శ్రీశైల శిఖరం యొక్క అద్భుతమైన డ్రోన్ వీడియో చూశారు కదా. సో ఎలా అనిపించింది కింద కమెంట్లో కమెంట్ చేయండి. అలాగే మాకైతే మాత్రం దర్శనం కూడా చాలా అంటే చాలా అద్భుతమైన దర్శనం అయితే జరిగింది. మేము అతి శీఘ్ర దర్శనం అని చెప్పి ఇక్కడ ₹50 టికెట్ అనేది ₹150 టికెట్ అనేది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. సో నో ప్రాబ్లం, క్యూ అలాగే వెళ్తూ ఉంది. నార్మల్ క్యూ ఎలా ఉంటుందో తెలియదు కానీ అతి శీఘ్ర దర్శనం మాత్రం క్యూ నార్మల్గానే మూవ్ అవుతూనే ఉండింది. సో కొంచెం త్వరగానే దర్శనం అయితే అయిపోయింది. ఎందుకంటే ఈరోజు ద్రౌపది ముర్ము గారు వస్తున్నందువలన అందరూ ఒకేసారి అయితే వచ్చి పడిపోయారనమాట. అందువల్ల రష్ ఫుల్గా ఉంది. అలాగే శ్రీశైలంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి వారి గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. మన దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఇది రెండవది. అలాగే శ్రీశైలానికి మాత్రమే ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జ్యోతిర్లింగంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబదేవి శక్తిపీఠం కూడా కలగలిసిన ఒక పుణ్యక్షేత్రం ఉన్నది. ఒక పుణ్యక్షేత్రం, అదే మన శ్రీశైల పుణ్యక్షేత్రం. ఇంతటి పరమ పవిత్రమైన ఈ దేవాలయం ఎప్పుడు వెలిసింది అనే దానికి ఆధారాలు అయితే లేవు. అలాగే రామాయణ మహాభారతాల్లో కూడా ఈ శ్రీశైల దేవాలయం గురించి అయితే చెప్పబడింది. అలాగే అష్టాదశ పురాణాల్లో కూడా ఈ శ్రీశైలం యొక్క వైభవం గురించి అయితే మాత్రం వివరించడం జరిగింది. హర హర మహాదేవ్. సో శ్రీశైలంలో మొదటి రోజు ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చాము. శ్రీశైలం దర్శనం అయితే చేసుకున్నాం కానీ అక్కడెక్కడ కెమెరా బయట తీయడానికి అలౌడ్ లేదు.
అంటే ఈరోజు రాష్ట్రపతి గారు వస్తున్నారు కాబట్టి అక్కడ ఏం చూడలేకపోయాం. సో ఇంకా రేపు కూడా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ నెక్స్ట్ రేపు అంతా కూడా మళ్ళీ అక్కడ గుడి అంతా చుట్టి చూద్దాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ సాక్షి గణపతి అని టెంపుల్, ఇక్కడికి వచ్చున్నాం. గుడి ఇక్కడ ఉన్నావు. సాక్షి గణపతి ఆలయం శ్రీశైలం ఎంటర్ అవ్వగానే మీకు ఈ పొలిమేరల్లోనే మనకి సాక్షి గణపతి ఆలయం అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. ఆ కైలాస ప్రవేశ ద్వారంలో ఈ సాక్షి గణపతి మన కోసం అయితే అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాడంట. ఇతను శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్నది లేనిది ఈ సాక్షి గణపతి అక్కడ మన కోసం సాక్ష్యం చెప్తాడంట. కాబట్టి శ్రీశైలం దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ సాక్షి గణపతి స్వామిని దర్శించుకొని ఇక్కడ తమ గోత్రనామాలతో ఇక్కడ అర్చన చేసుకున్నట్లయితే ఆయన తన పుస్తకంలో మన పేర్లు అనేది రాసుకొని మన కైలాసంకి వెళ్ళినప్పుడు అక్కడైతే మన కోసం సాక్ష్యం చెప్తాడంట. ప్రస్తుతం మనం పాతాళగంగకు వెళ్ళే ప్రాంతంలో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ ఒక షాప్లో అయితే వనమూలికలు ఇంకా అడవిలో దొరికే కొన్ని వస్తువులు వాటితో చేసిన బొమ్మలు షాప్ అయితే పెట్టారు. అందులో నాకు ఇందులో ఈ కాయ అనేది ఇది కస్తూరి కాయ అంటారంట. ఇది మనకి మానవులకి ఎలాగో పులిపెర్లు వస్తాయో అలాగా కస్తూరి జింకలకి పులిపెర్లు లాగా వచ్చినప్పుడు అవి ఇంత గట్టిగా ఏర్పడి ఇవైతే కింద పడిపోతాయంట. సో ఇవి దొరకడం అయితే చాలా అదృష్టం. అండ్ దీని స్మెల్ అయితే ఎక్కువ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది అంటారు. నాకైతే ఇక్కడ ఏం స్మెల్ ఏం రావట్లేదు. అండ్ ఇది దొరకడం అదృష్టం కాకుండా దీంతో కొన్ని వశీకరణ మందులు కూడా చేస్తారంట. అండ్ దీని ధర అయితే చాలా కాస్ట్లీ, 3,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. మేడంకా అది అందుకని 2 గంటలు గంటల ముందు బ్లాక్ చేస్తాం. అదే 10 కానీ 9 కానీ అవ్వచ్చు. టైం 8 అవుతుంది. అది మరి ఎందుకు వెళ్ళొచ్చారు కదా, టైం పడుతుందా? డ్యామ్ సైడ్ ఏమన్నా బ్లాక్ ఉంటుందా సార్? మెయిన్ అక్కడే వెళ్ళిపోయాడు దిగి ఆమె రావడం. సిద్ధంపేట నుంచి ఎట్టు వస్తారు కదా, వచ్చి ఆమె వెళ్ళిపోయేంత వరకు బ్లాకే. ఆమె మేడం దిగి ఆడ వెళ్ళిపోయాడులో దిగి వచ్చి దర్శనం చేసుకొని చూసుకొని ఆమె మళ్ళీ రిటర్న్ వెళ్ళి ఆడ వెళ్ళిపోయాడు లేస్తే అప్పుడు ఇక్కడ రిలీజ్ అవుతాయి. వెళ్దామా? మనకు అసలు ఈరోజు ఏది కలిసి రావట్లేదండి. ముర్ము గారు వస్తున్నందువలన అన్నీ బ్లాక్ చేసి పడేస్తున్నారు కాబట్టి మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోవడం బెటర్ అనేసి మేమైతే రూమ్కి వచ్చాం. సో ఫ్యామిలీని అంతా రూమ్లో దింపేసి మేమైతే ప్రస్తుతం ఇంకా టిఫిన్ తీసుకొద్దామని మనం వెళ్తున్నాం. మేమున్న ఊరి పేరు అయితే సుండిపెంట అంట. నేను అక్కడ పైన ఏదో వేరే పేరు చెప్పినట్టున్నాను, సుండిపెంట ఈ ఊరి పేరు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం టిఫిన్ అయితే ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. అసలు ఇంతకీ ముర్ము గారు ల్యాండ్ అయ్యే హెలిప్యాడ్ మేము తీసుకున్న లాడ్జికి కోతవాడి దూరంలోనే ఉంది. లాడ్జి పైనుంచి చూస్తే బాగా కనపడుతుంది హెలికాప్టర్స్ దిగడం, హెలికాప్టర్స్ వెళ్ళడం అని. ఎట్టకేలకు ఫైనలీ ముర్ము గారు అయితే హెలిప్యాడ్ నుంచి అయితే బయలుదేరిపోయారు. అండ్ శ్రీకాకుళం అయితే పోలీసుల చెర నుంచి అయితే విడుదలైపోయింది. మనమైతే ఇంకా ఈ శ్రీకాకుళంలో ఏమేమి చుట్టూ చూడాలన్న ప్రాంతాల గురించి అయితే చూద్దాం. యాక్చువల్లీ శ్రీకాకుళంకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసేవి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అది ఒకటి మనం సాక్షి గణపతి ఆల్రెడీ చూసాం, ఇంకొకటి వచ్చి పాతాళగంగ,
ఇంకొకటి వచ్చేసి మనం శ్రీశైలం ఎలాగో వస్తాం కాబట్టి శ్రీశైలం డ్యామ్ కూడా చాలామంది చూస్తారు. అలాగే ఇంకొకటి శిఖర దర్శనం అంటారు. ఇక్కడ నుంచి శ్రీశైలం యొక్క గోపురాన్ని చూస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి నమ్ముతారు. సో ఈ శ్రీశైల శిఖరం ఒకటి. అలాగే సాక్షి గణపతికి శ్రీశైల శిఖరానికి మధ్యలో మనకి 2 సందర్శనీయ ప్రదేశాలు అయితే ఉంటాయి. అది ఒకటి పాలధార, పంచదార. ఇవి కొన్ని ఏమంటారు పవిత్ర జలపాతాలు అన్నమాట. అలాగే ఈ పాలధార, పంచదారకి ఆపోజిట్ డైరెక్షన్లో లోపలికి వెళ్తే అక్కడ మనకి హటకేశ్వరం అంటే ఒక కుండలో పుట్టిన శివలింగాన్ని అయితే అక్కడ చూడొచ్చు. సో ఇవి ప్రస్తుతానికి మేము అనుకున్న కొన్ని ప్రాంతాలు. ప్రస్తుతం మేమైతే రూమ్ వెకేట్ చేసేసి శ్రీశైలం డ్యామ్ అయితే చూడడానికి వెళ్తున్నాం. ఎందుకంటే మేము ఉన్న ప్రాంతానికి శ్రీశైలం డ్యామ్ అయితే కొంచెం దగ్గరే. అలాగే శ్రీశైలం డ్యామ్ అన్నది చూసేసామంటే ఇంకా రిటర్న్లో డైరెక్ట్గా మనం పైనుంచి చూసుకొని అలాగే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ డౌన్కి అయితే తిరిగి రావాల్సిన అవసరం లేదు. అందుకని ప్రస్తుతం మనం అయితే శ్రీశైలం డ్యామ్ని అయితే చూడడానికి వచ్చాం. ప్రస్తుతం మనం హటకేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది మనకి 3rd డే అనమాట. ఫస్ట్ డే మేమైతే శ్రీశైలం వచ్చాం, రూమ్ తీసుకున్నాం. అండ్ సెకండ్ డే మార్నింగ్ మనం దర్శనానికి వెళ్ళాం అండ్ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాం. అంతే, అక్కడితో మనకి లాక్ అయిపోయాం. సాయంత్రం 4 గంటలకి ఆ సమయంలో ముర్ము గారు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికైతే వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. అండ్ 3rd డే మనం ఇప్పుడు చుట్టి చూస్తున్నదంతా కూడా మనం 3rd డే మనం చేస్తున్నాం అనమాట. సో ఆ మొక్క చెప్పడం మర్చిపోయాను, సారీ. సో మనకి 3rd డేలో చాలా టైం లేదన్నమాట. ఇప్పుడు మనం చూడాల్సినవన్నీ చూసుకుని ఇప్పుడే మనం బయలుదేరిపోవాలి రిటర్ను. సో మనం చాలా వరకు పోస్ట్పోన్ చేసుకున్నాం. సో హటకేశ్వరం అయితే చూసాం కదా, ఇంకా మిగిలింది ఓన్లీ శ్రీశైల శిఖరం అనమాట. శ్రీశైల శిఖరం చూసుకునేసి అక్కడి నుంచి అటే మేము అయితే కిందకి దిగిపోతున్నాం. నెక్స్ట్ మా పెండింగ్ ఉన్నది ఏమని చూసుకుంటే పాతాళ గంగ ఒకటి పెండింగ్ ఉంది, అలాగే ఈస్ట్ కామేశ్వరి దేవి ఒకటి పెండింగ్ ఉంది, అలాగే నల్లమ్మల అడవుల్లో కొన్ని పెండింగ్ ఉన్నాయి. సో వాటిన్నింటినీ కూడా నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకుందాం అనేసి కొద్దిగా అర్జెంటుగా బయలుదేరాల్సి ఉన్నందువలన అయితే మేము ఇప్పుడు ప్రస్తుతం అయినా మనం శ్రీశైల శిఖరానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడ మెల్లగా ఇటు ఎండ ఇటురా హలో ఎక్కువ రాడి 1 2 3 4 మెల్లిగా 1 2 3 4 మెల్లిగా ఎక్కాలి, ఆయాసం వస్తుంది, మెల్లిగా ఎక్కువ. ఓం నమ శివాయ చెప్పు. ఓం నమ శివాయ. చాలా నాన్నకి ఇచ్చే, ఇదిగోరా ఈ స్వీట్ తాగు. వాడు పాప తాగలేదు.
ప్రస్తుతం మనం శ్రీశైల శిఖరానికి అయితే చేరుకున్నాం. ఈ శిఖరం మీద ఉన్న నంది కొమ్ముల మీద నుంచి మనం ఆ శ్రీశైలం యొక్క బంగారు గోపురం మీద ఉన్న శూలాన్ని అయితే మనకు కనబడిందంటే 7 జన్మల పాపం అంతా పోతుందని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. అందువల్ల ఇది ప్రసిద్ధి అనమాట. శ్రీశైలానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడికైతే వచ్చి ఈ దర్శనాన్ని అయితే చేసుకోబోతారు. చెప్తున్నాను అక్కడ కనిపించే సెక్యూరిటీ గార్డు దరిద్రుడిలాగా ఉన్నాడు. వాడు ఎవరిని కూడా ఏమంటారు ప్రశాంతంగా చూసుకొని ఇవ్వట్లేదు. ఏదో చేయి పెట్టంగానే 2 సెకండ్లు చేయి తీసేసి వెళ్ళిపో అని ఒకటే తరివేస్తున్నాడు. నేనైతే మళ్ళీ గొడవేద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ నాకంటే ముందు కొంతమంది గొడవ పుట్టి వెళ్ళారు. సరే మళ్ళీ ఎందుకు మనం గోకడం అని వదిలేసా. ఆ విధంగా శ్రీశైలం అనేది పూర్తయింది. శిఖరం చూసుకొని ఇంకా మేమైతే ఇళ్ళకి బయలుదేరేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 6 hours ఒంగోలు హైవే పట్టుకునేసరికి మనకి సాయంత్రం 6 కానీ 7 కానీ అవుతుంది. అక్కడి నుంచి అయితే ఈజీ అన్నారు. సో ఇంకా ప్యాకప్. మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రమే చూడండి. సైనింగ్ అవుట్.